హెల్త్కు చాలా మంచిది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, అడవులలోనే దొరుకుతుంది. ఇది చేసుకొని పచ్చడి తినండి. పచ్చడి చేసే విధానం నేను చెప్తాను. చేతులకు కవర్లు వేసుకొని ఈ విధంగా నార తీసుకోవాలి. నార తీస్తా అంటే వెళ్తూనే ఉంటుంది, బాగా తీయద్దు. ఇట్లా మధ్యలో కట్ చేసుకొని చేసుకోవాలి. శుభ్రంగా కట్టుకొని, ఎందుకంటే చేతులకు కవర్లు వేసుకోకుంటే మొత్తం దురదలు వేస్తుంది. ఇట్లా కావాల్సిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, కరివేపాకు ఈ 3 వేయించుకోవాలి. 4 ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇదే నూనెలో నల్లేరు కూడా వేయించుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుని ఇదే గిన్నెలో ఈ నూనెలో నల్లేరు ముక్కలు కూడా వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి, సగం మట్టుకు వేగినాయి. ఈ విధంగా గోలించుకోవాలి. గోలిన తర్వాత తీసుకోవాలి. నల్లేరు పచ్చడి అయితే చాలా మంచిది, దొరికితే మాత్రం అంతా ట్రై చేయండి. ఇప్పుడైతే మళ్ళీ మొలకలు కూడా పెట్టుకొని కూడా పెంచుకుంటారు సిటీలో కూడా. మేము కూడా పెట్టినాం, మరి వస్తుందో చూడాలి. ఎల్లిగడ్డ, సాల్ట్ రుచికి తగ్గట్టు. ముందుగా ఎండుమిరపకాయలు ఒకసారి గ్రైండ్ పట్టిన తర్వాత నల్లేరు ముక్కలు వేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. వాటర్ కూడా కొన్ని వేయాలి. గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి తాలింపు పెట్టుడు వద్దు, ఇట్లా వేసుకొని తినాలి. రోజుకొక 4 ముద్దలు తినాలి, పొద్దున సాయంత్రం. వారం రోజులు తినాలి. నడుము నొప్పి మాయం.